మాలాంటి లేనోళ్ళకి ఏవో పెద్ద పెద్ద ఆశలేమి ఉండవండి. చిన్ని చిన్ని ఆశలే ఉంటాయి. ఆ చిన్ని చిన్ని ఆశలు గూడా సంతోషంగా తీసుకుంటాం మేము. కొంతమంది ఇళ్లల్లో ఆ చిన్ని చిన్ని ఆశలు గూడా తీర్చుకుంటారు. కొంతమంది ఇళ్లల్లో తీర్చుకునే అంత స్తోమత ఉండదు. అది గూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గదండీ! ఇంకా పూర్ ఫ్యామిలీలో ముచ్చట్లు చెప్తున్నా. ఎందుకంటే నేను పూర్ ఫ్యామిలీకి సంబంధించిన మనిషిని కాబట్టి. ఏదో ఒక పండక్కి ఒక సినిమా, సంవత్సరానికి ఒకసారైనా రెస్టారెంట్స్‌కెళ్ళాలన్న ఒక ఆశ. ఏవేవో ఉంటాయి. కానీ చెప్పుకోలేము. ఇంట్లో పరిస్థితులు బాగాలేదని కొంతమంది చెప్పుకోరు. ఇంట్లో కాస్త కూస్త పరిస్థితులు బాగుంటే కొంతమంది చెప్పుకుంటారు. మాలాంటి పూర్ ఫ్యామిలీలో తీసుకెళ్ళేవాడు గూడా భర్త మంచివాడై లేకపోతే వాడికే ఎదురు చేసి పెట్టాల్సొచ్చేది. ఇప్పటి వరకైతే మా ఇంట్లో మటుకు అలాంటి బాధలు లేవండి. ఎందుకంటే మా ఆయన చేసేది కష్టమైనా సరే మమ్మల్ని సుఖంగానే చూసుకుంటాడు. పూర్ ఫ్యామిలీలో గూడా బాధ్యత గల భర్తలుంటారు. తాగుబోతు భర్తలుంటారు. హింసించే భర్తలుంటారు. ప్రేమగా చూసుకునే భర్తలుంటారు. కష్టజీవులే ఉంటారండి. అంత బాగా చూసుకునే పూర్ ఫ్యామిలీలో భర్తలే కాదు భార్యలు కూడా మంచోళ్ళే అండి. కానీ వాళ్ళు ఎంతో కష్టం చేసొస్తే వాళ్ళకి ఇష్టమైన కూరని ఇష్టంగా వండి పెడితే అంతకన్నా ఎక్కువ గొప్ప సంతోషం మనకుండదు.